అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఎన్నికల సంగ్రామం మొదలైంది. ముఖ్యంగా ముస్లిం సమాజానికి, అతి ముఖ్యంగా షియా సమాజానికి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను రాష్ట్ర వక్ఫ్ బోర్డు మెంబర్గా 2022 ఫిబ్రవరి నుంచి 2023 మార్చ్ 12వ తారీఖు దాకా నా బాధ్యతలను నిర్వర్తిస్తూ కమ్యూనిటీకి ఏదో ఒకటి చేయాలి అనే తపనతో ఎక్కడికక్కడ నేను ముందుగడుగు వేస్తుంటే అడుగడుగున నన్ను ఆటంకిస్తూ నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అధికారులు. మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మెంబర్గా మసీదులకి, శ్మశానాలకి, దర్గాలకి, ఈద్గాలకి, పంజాలకి ఇత్యాది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో అది నా పరిధిలో ఉంటాయి. ఒక రాష్ట్ర వక్ఫ్ బోర్డు షియా మెంబర్గా వాటి అభివృద్ధి కానీ వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అది నేను పరిష్కరించాలి. నేను నా పుట్టి పెరిగిన ఈ గడ్డలో మచిలీపట్నంలో ఏదైతే నా అంతిమ యాత్ర అయితే, ఏదైతే నేను అంతిమంగా శ్వాస నిద్రపోతానో, అంతిమంగా ఒక మనిషి శాశ్వతంగా నిద్రపోతాడో అది శ్మశాన వాటిక, బెహెస్తే జహరా. దాని అభివృద్ధి గురించి ముఖ్యంగా నేను, మా అన్న మెహదీ హుసేన్ గారు చాలా కలలు కన్నాం. ఈ విధంగా డెవలప్ చేయాలి, ఈ విధంగా డెవలప్ చేయాలని. ఆ క్రమంలోనే నేను వైసీపీ ప్రభుత్వంలోకి వెళ్ళటం, వైసీపీ పార్టీలోకి వెళ్ళటం, పని చేయటం, అవకాశం దొరికితే కమ్యూనిటీని డెవలప్ చేసుకుందామనే ఒక ఆలోచన తప్పిస్తే కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయాలి, ధనం గడించాలనేది మాకెప్పుడు కోరిక లేదు, నాకు కానీ మా అన్నగారికి కానీ. ఆ రోజు ఎంపీ గారు నన్ను పిలిచి అడిగినప్పుడు, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా చెప్పండి సార్, మేము నా ఎంపీ నిధులు ఇస్తాను అని చెప్పి అడిగితే, నేను సార్ మాకు ఎప్పుడో బెహెస్తే జహరా అనేది ఒకటి ఉంది ఇక్కడ, ఎప్పటి నుంచో శ్మశాన వాటిక, దాని అభివృద్ధి మధ్యలో ఆగిపోయింది. కొల్లు రవి గారు మంత్రిగా ఉన్నప్పుడు 9 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి 3/4 కాంపౌండ్ వాళ్ళు కట్టారు, మిగతాది అటు ఆగిపోయి ఉంది. లోపల భరంతు తోలాలి, ఎన్ని రోడ్లు గిడ్లు వేయాలి లోపల అని నన్ను అడిగితే, దానికి ఆయన పాజిటివ్గా స్పందించడం కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటే షాదీఖానా అనేది ఆ రోజు మనం అంటే పార్టీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టి డంకా బాగించి చెప్పాం. అక్కడ షాదీఖానా ఏంటి, ఎక్కడ కబేళా దగ్గర కొల్లు రవి గారు ఇచ్చినటువంటి ఆ సైట్లో షాదీఖానా ఏంటి, బ్రహ్మాండమైన షాదీఖానా కట్టిస్తానని చెప్పేసి డంకా బాగించి మా చేత ప్రెస్ మీట్లు పెట్టించి మరీ చెప్పించారు. మరి 5 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. షాదీఖానా కట్టడం అనేది దూరం, స్థలం అనేది నిర్ణయించిందా ఈ వైసీపీ ప్రభుత్వం? ఆ స్థానికంగా ఉన్న ఒక కార్పొరేటరు నా 33వ వార్డు ఇది నా అడ్డా అని మాట్లాడుతున్నాడు. సరే, ఆ ప్రస్తావన తర్వాత వద్దాం. వార్డులోకి ఒక ఎంపీ గారు వస్తే గో బ్యాక్ ఎంపీ డౌన్ పకోడీ చకోడీ. అరే బాబు, నువ్వు ఒక్కసారి అద్దంలో నువ్వు నుంచుని చూసుకో, నువ్వు ఎన్ని అడుగులు ఉంటావు? నా కుడి భుజం వైపు దాకైనా వస్తావా, నా భుజం దాకైనా వస్తావా నువ్వు? పోనీ నీ వెయిట్ నా వెయిట్ చూసుకుందాం, నాలో సగమైనా ఉంటావా? నువ్వు నన్ను పకోడీ అంటావు, ఓకే, గ్రాంటెడ్. నీ క్వాలిఫికేషన్ ఏంటి, నా క్వాలిఫికేషన్ ఏంటి? నీ వృత్తి ఏంటి, నా వృత్తి ఏంటి? నువ్వు రాజకీయాలు చేసుకుంటూ బ్రతికేవాడివి,
నా వృత్తి అడ్వకేట్. 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి వృత్తిలో ఉన్నవాడిని నేను. నువ్వెక్కడున్నావు? నా కుటుంబం 30 సంవత్సరాలు, నేను మా అన్నగారు షియా కమ్యూనిటీ గురించి, షియా కమ్యూనిటీ యొక్క వెల్ఫేర్ గురించి ఏం చేశావనేది షియా కమ్యూనిటీ చెప్తుందిరా. నువ్వు 2011 నుంచి జెండా మోస్తున్నావు అంటున్నావు వైసీపీది. 2011కి ముందు ఎంతమంది వార్డు కౌన్సిలర్లుగా పనిచేశారు? దాంట్లో ఎంతమంది షియాలు ఉన్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మైదీ గారు నేను కాంగ్రెస్ జెండా మోసాము? నువ్వు 2011కి వచ్చేయంగానే నువ్వు జెండా మోసేసావు, నువ్వు జెండా కార్యకర్తవి, నువ్వు ఏదేటో మాట్లాడేస్తున్నావు. సరే, బాగానే ఉంది. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీవు ఏ కమ్యూనిటీని నువ్వు అభివృద్ధికి ఆటంకపరిచావో ఆ కమ్యూనిటీకి నువ్వు ఏమైనా సర్వీస్ చేసావా? రిలీజియస్గా ఇప్పుడు రంజాను, మొహరం వస్తూ ఉంటాయి షియా కమ్యూనిటీకి. ఏనాడైనా నీ జేబులోంచి ఒక 10 రూపాయలు తీసి ఒక కార్యక్రమం నిర్వహించినట్టు నిరూపించు. ఈ రోజుకి నా ఫ్యామిలీ, నేను కానీ మా అన్నగారు కానీ ఇదే ఇమామే జమానా మస్జిద్లో ఎవరు ఇఫ్తారీలు చేయిస్తున్నారు, ఎవరు సహరీలు చేయిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు? నీ ఆర్థిక స్తోమత ఏంటి? నా ఆర్థిక స్తోమత ఏంటి? నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకంటే అండ చూసుకుని మాట్లాడుతున్నావు. మరి నీకు తల పొగరో, నీ వయసు ఏంటి, నా వయసు, నా అనుభవంలో నీ వయసు కూడా లేదు. నా అనుభవంలో అంటే ఒక న్యాయవాది వృత్తిగా నాకున్న అనుభవం అంత వయసు లేదు నీకు. నువ్వు నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఇది పెద్దలకి ఇచ్చే నువ్వు గౌరవం. సరే, అది కూడా నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నీకు రాజకీయ భిక్ష పెట్టింది నా ఫ్యామిలీ. మా అన్నగారు నీకు ఆ రోజు టికెట్ ఇప్పించకపోతే నువ్వేమైనా నీ తండ్రి కానీ నీ తాత కానీ రాజకీయ ప్రస్తావన ఉన్న ఫ్యామిలీనా? లేకపోతే సమాజంలో ఏమైనా సేవ చేసేసినటువంటి పెద్ద మనుషులా మీరు? ఏం చూసుకుని నీకు రాజకీయంగా నీకు టికెట్ ఇచ్చి నిన్ను గెలిపిస్తారయ్యా పార్టీ వాళ్ళు? షియా కమ్యూనిటీని ఒకటే అడుగుతున్నాను, ఎవరు ఆ రోజు నీకు పార్టీ టికెట్ ఇప్పించారు? మైదీ గారు వెళ్ళి ఒక కమిట్మెంట్ ఇస్తే, టికెట్ ఇప్పిస్తే నీకు రాజకీయ భిక్ష పెట్టింది మా ఫ్యామిలీ. నువ్వు మాట్లాడతావు. 2019 ఎలక్షన్కి వచ్చేసరికి అల్తాఫ్ని ఆర్థికంగా ఎట్టా వాడుకున్నారనేది షియా కమ్యూనిటీ కాదు, మొత్తం మచిలీపట్నం చెప్పుద్ది. నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఈవెన్ కోవిడ్ పీరియడ్లో కూడా నువ్వు ఏదైతే సమాజ సేవ చేసేసానని చెప్పి పోర్ట్రే చేసుకున్నావో అది కూడా 50,000 రూపాయలు నీ దగ్గర ఉన్నాడు చూడు కరీం హుసేన్, ఆడి చేతికిచ్చి పంపించా నేను. ఈ రోజుకి పబ్లిక్ చందాతో పోగు చేసి నువ్వేదో కార్యక్రమాలు చేసినట్టుగా చెప్పుకున్న తర్వాత కనీస బాధ్యతగా అకౌంట్ అనేది చెప్పావా? ఈ రోజుకి చెప్పలేదు. ఆ వీడియోలో ఏదో మాట్లాడుతున్నావు, ఏది ఆడ వెనకాల పట్టుమని 5 ఉన్నారా అని చెప్పేసి. పట్టుమని 5 ఉన్నారో 50 మంది ఉన్నారో నీకు మళ్ళీ చిల్లరగాళ్ళని నా వెనకాల వేసుకుని నేను ఎప్పుడు తిప్పుకోవాలా? మరి 5 లేనివంటి వ్యక్తి ఇంటికి మీ పేర్ని నానిగారు ఎందుకు వచ్చాడు? సార్ మీరు రండి, ఒక కమ్యూనిటీ పెద్దగా అని చెప్పి నన్ను ఎందుకు ఆహ్వానించారు? 5 పట్టుమని నా వెనకాల లేరంట. మళ్ళీ చెప్తావు ఆ స్నాక్స్, ఆ టీలు, ఆ కాఫీలు మరి ఎవరు తిని వెళ్ళారయ్యా? సూటిగా అడుగుతున్నా నిన్ను. నువ్వు ఎవరినైతే మియాజానీని పెట్టి ఆడిస్తున్నావో ఆట, ఆ మియాజానీ
ఎంపీ బాలశౌరి గారు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు? నీకు దమ్ము ధైర్యం ఉంటే కమాన్, నా వెనకాల నుంచి ఉన్నాడు. నువ్వు గిరోయ్ హజరత్ హుజ్జత్ హెడ్మ్యాన్ వేసుకుని తిరుగుతున్నాడు చూడు, ఎవరు? సైదాగా. ఆ రోజు బాలశౌరి గారికి మొదటి పూలదండ ఎవడేశాడు? గిరోయ్ హజరత్ హుజ్జత్ హెడ్మ్యాన్ వేశాడు. పెద్ద మనుషులంతా అష్రఫ్ జానీ, ఉలామా భాయ్, ఎవరెవరి పేర్ల మీద చెప్పమంటావురా బాబు? నువ్వు ఎవరినైతే పోగు చేశావో వాళ్ళు స్వచ్ఛందంగా పెద్దరికంగా వచ్చిన వాళ్ళు కాదు. రోడ్ సైడ్ రాజకీయాలు చేసేవాళ్ళు, గల్లీ రాజకీయాలు చేసేవాళ్ళు, నీ డబ్బులుగా ఆశపడేవాళ్ళు, నీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, వాళ్ళని పోగు చేశావు. అసలు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు, షియా కమ్యూనిటీ అంత పిచ్చతనంగా కనబడుతుందా నీకు? అసలు నీ అనుభవం ఏంటి షియా కమ్యూనిటీలో? ఏ కార్యక్రమాల్లో నువ్వు వస్తావు? షియా కమ్యూనిటీ కార్యక్రమాల్లో నువ్వు పిల్లగాళ్లతో చిల్లరగాళ్లతో తిరిగేవాడివి. నువ్వు షియా కమ్యూనిటీ వాళ్ళు, షియా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ఖబరస్థాన్ అభివృద్ధి చెందుతుంటే అడ్డుకునేంత అవివేకులు కాదు. కేవలం నీ యొక్క ప్రలోభాలకి, నీ యొక్క స్వార్థ రాజకీయాలకి వాళ్ళని బలి చేశావు. ఎవరైతే పెద్దలు ఆ రోజు నా పక్షాన నించున్నారో, ఎందుకు నుంచుంటారయ్యా? నా పక్షాన నీ పక్షాన ఎందుకు నుంచుంటారు? ప్రజలు ఆకాంక్షించేది ఏంటి? వాళ్ళ అభివృద్ధి కావాలి, వాళ్ళకు కావలసిన మౌలిక సదుపాయాలు కావాలి. ఆ సదుపాయాలకి వాళ్లే గొడ్డలి పెట్టి కొట్టుకుంటారా? పేర్ని నాని 2019 ఎలక్షన్లో ఏమేం మాట్లాడారు ఒకసారి ఆలోచించుకో. చిట్టాతి ప్రెస్ మీట్లు ఉన్నాయి, షాదీఖానా అన్నాడు, ఖబరస్థాన్ అభివృద్ధి అన్నాడు. ఏదైనా చేశారా మీరు? సరే, బాలశౌరిని అడ్డుకున్నావు, గోబ్యాక్ అన్నావు, వీడియోల్లో మాట్లాడేశావు, చకోడీలు తిన్నావు, చిల్లరగాళ్ళు అన్నావు, ఏంటంటో మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారంట ఈయనకి బాలశౌరి గారిని అప్పచెప్పారంట, అయ్యా ఈయన్ని గెలిపించు నువ్వు నీ వార్డులో అని చెప్పి. అరే బాబు, బాలశౌరి గారు 7 నియోజకవర్గాలకు చెందినటువంటి ఎంపీ. 7 నియోజకవర్గాల్లో నీలాంటి గల్లీ కార్పొరేటర్లు ఎంతమంది ఉంటారు? మెజారిటీ చూపించావా? అసలు నీ రాజకీయం, నీ యొక్క గెలుపు, నీ యొక్క బ్యాక్ బోన్ ఎవర్రా బాబు? ఒకసారి చెప్పు. అంటే ఈ షియా కమ్యూనిటీ అంతా చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని ఉన్నారనుకుంటున్నావా? ఎవరు నీ కోసం పనిచేసింది? ఎవరు డబ్బులు ఖర్చు పెట్టారు? నీ ఎలక్షన్కి డబ్బులు ఖర్చు పెట్టింది నేను. సయ్యద్ వాళ్ళ కొడుకు నా పెంట్ హౌస్కి వచ్చి 6 లక్షలు కావాలని చెప్పి అడిగితే నేను దబలవారీగా సర్దుతాను, మీరు వెళ్ళండి అని చెప్పాను. ఇది వాస్తవం కాదో? ఒక ఆయన చనిపోయాడు, ఇంకో ఆయన కొడుకు బతికే ఉన్నాడు. దమ్ము ధైర్యం అంటే రండి. ఎవరెవరు ఇప్పుడు వార్డులో చెప్పరా? కనీసం మనుషులు మాట్లాడుకోరా? ఒక్కసారి డినైల్ కొట్టేస్తే ఎట్లా? ఏంటి అంత ఆర్థికంగా నువ్వు స్తోమత ఉన్నవాడివైతే, నువ్వు ఫింగర్ మీద మొత్తం అంతా గెలిపించే మగవాడివైతే మరి నన్నెందుకు పిలుచుకెళ్ళారా ఆ పార్టీలోకి? నీకంత పలుకుబడి, అంత ఆర్థికం, నీకు అంత ఇది, నీకు షియా కమ్యూనిటీ మీద అంత గ్రిప్ ఉన్నవాడివైతే నా ఇంటి చుట్టూ ఎందుకు తిరిగారు? నన్నెందుకు పార్టీలోకి తీసుకెళ్లారు? అంటే ఈ నాలుగుకి కంట్రోల్ ఉండదు. మాట్లాడాలి, రాజకీయాలు చెయ్యి. రాజకీయాల కంటే నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్తే చక్కగా రాణిస్తావు, నేను ఇస్తున్నాను హామీ. అందరినీ బీటౌట్ చేసి ముందుకెళ్ళిపోతావు. ఎందుకంటే నీకు ఏ ఎండకి ఆ గొడుగు పెడతాం అనేది నీకు బాగా అలవాటు. మైదీ గారి చుట్టూ తిరిగావు, టికెట్ సంపాదించావు, గెలిచావు. 19కి వచ్చేసరికి మళ్ళీ టికెట్ వచ్చింది. వెనకాల అండా దండ అన్నీ ఉండి గెలిపించిన తర్వాత 2 లెజెండ్స్ని కోల్పోయాం. షియా కమ్యూనిటీలో ఇంకా కొంతమంది లెజెండ్స్ కూడా చనిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ గారు, ఆ తర్వాత
సుల్తాన్ మూసవి గారు. నేను చెప్తున్న ఇద్దరు, ఒకళ్ళు మైదీ గారు, రెండు సయ్యద్ గారు 14 రోజుల వ్యవధిలో చనిపోయారు. వీళ్ళిద్దరూ చనిపోయింది గవర్నమెంట్ విజయవాడ బందరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చనిపోయారు. ఎందుకు చనిపోయారు? సమాధానం నీ దగ్గర ఉందా? ఇవాళ నువ్వు ఎవరికైతే ప్రచారం చేస్తున్నావో కోవిడ్ హీరో, ఆ రోజుల్లో నాయకులంతా లోపల కూర్చున్నారు, ఈయనొక్కడే భుజస్కంధాల మీద వేసుకుని ఇదంతా కోవిడ్ అంతా ఈయనే మోసేశాడు అని చెప్పి ఒక పోర్ట్రే చేసుకుంటున్నారు. సరే, వాళ్ళకి మృత్యువు వచ్చింది, చావు పుట్టుకలనేది మనిషి చేతుల్లో ఉండదు, పోయారు. ఏమిటి జరిగింది వాళ్ళకి? వాళ్ళకి జరగాల్సినటువంటి కనీస మర్యాదలు అంటే నీ నాయకుడు శవరాజకీయాలు ఎలా చేస్తాడనేది చెప్తున్నాను. మోకా భాస్కర్రావు గారు కూడా చనిపోయారు, అది ప్రస్తావన వద్దు. కార్పొరేటర్ ఒక ఆయన చనిపోయాడు కోవిడ్ పీరియడ్లోనే. మరి శవపేటికలు మోసి కాటికి దాకా ఆ ఫ్యామిలీతో నడిచి ఒక సందేశం ఇచ్చినటువంటి మీ నాయకుడు, మరి ఈ ఇద్దరు పార్టీ జెండా 40 సంవత్సరాలు స్వచ్ఛందంగా మోసి ఎటువంటి పదవి ఆశించకుండా కోవిడ్ లాంటి దాంట్లో మృత్యువాత పడితే కనీసం మర్యాదపూర్వకంగా ఒక ఫోన్ చేసి ఆ కుటుంబానికి పరామర్శించేంత సంస్కారం లేనటువంటి వ్యక్తులు నీ నాయకులు. మళ్ళీ నువ్వు మాట్లాడతావు 33వ డివిజన్ నా అడ్డా, స్వచ్ఛందంగా ఒక గ్లాస్ నీళ్ళు పోయినా వచ్చేశారు, అక్కడేమో టీలు కాఫీలు స్నాక్స్. బాబు, నా అంటున్నావు చూసావా, నీకంటే ముందు చాలామంది కార్పొరేటర్లు ఆ వార్డుకి రావటం పోవటం జరిగింది. ఎవడూ శాశ్వతం కాదురా బాబు. నువ్వు ఏదైతే నా అంటున్నావు చూసావా అన్నా, అదే ఆ రోజే నీకు అంతం ప్రారంభమైంది. కేవలం నిన్ను ఆ రోజు ప్రోటోకాల్ నీకు పిలవలే. ఎంపీ గారు అయ్యా వార్డుకి నేను వస్తున్నానని చెప్పేసి ఒక కార్పొరేటర్కి తెలియజేయాలంట. రెండోది, అసలు నీకేం సంబంధం అక్కడ ఖబరస్థాన్ దగ్గర? అది నా సబ్జెక్ట్, వక్ఫ్ బోర్డు మెంబర్గా నా సబ్జెక్ట్ అది. దాన్ని అభివృద్ధి ఎట్ట చేసుకోవాలి, దాని సమస్య ఎట్ట పరిష్కరించుకోవాల్సింది నేను. నీదేంటి? నీకేంటి అక్కడ పని? నువ్వు ఒక వార్డు కౌన్సిలర్వి, కార్పొరేటర్వి. నీ డ్యూటీ ఏంటి? డ్రైనేజీలు బాగున్నాయా, నీళ్లు పోతున్నాయా, వాటర్ ఫెసిలిటీస్ ఉందా లేదా, రోడ్ల సమస్య ఉందా, ఎక్కడైనా నీళ్లు స్టాగ్నేట్ అవుతుందా, ఎక్కడైనా మలేరియా ఇలాంటి వాయువులేనో, ఇది నీ డ్యూటీ. అంతేగాని ఖబరస్థాను అభివృద్ధి చేయడానికి నీ అనుమతి తీసుకోవాలా? కొంచెం నేర్చుకోరా. రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే ఉపయోగించు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక. లాంగ్వేజ్ని కంట్రోల్లో పెట్టుకో. ఒక ఎంపీ గారిని పట్టుకుని ఆడెవడు ఈడెవడు, అసలు ముందు నువ్వెవడరా బాబు? నేను 175 నియోజకవర్గాల్లో ఒక వక్ఫ్ బోర్డు మెంబర్ని, షియా కమ్యూనిటీకి చెందినవాడిని. నీలాంటి కార్పొరేటర్లు ఈ రాష్ట్రం మొత్తం మీద ఎన్ని వేల మంది ఉంటారు? వాళ్ళందరికీ నేను ప్రోటోకాలా? అయినా ప్రోటోకాల్ అంటున్నావు. ఒక రాష్ట్ర వక్ఫ్ బోర్డు మెంబరు షియా నిధులు పంపిణీ జరుగుతున్నప్పుడు మొహరంలో ఆ ప్రోటోకాల్ ఎవరిది? నాదా లేకపోతే నీదా? నువ్వేం చేస్తున్నావు అక్కడ? నీకేం పని అక్కడ? నువ్వు పంచావు. ఇక్కడ ప్రోటోకాల్ అనేది నీకు జ్ఞానం లేదా, లేకపోతే నీ నాయకుడికి లేదా? రెండోది, సరే ఎంపీ నిధులకు అడ్డం పడిపోయావు, నానా రభస చేశావు, అయినా ఆయన పట్టు వదలకుండా ఎస్టిమేషన్ వేసి మొత్తం బ్లూ ప్రింట్తో సహా సంతకాలు చేసి పంపిస్తే మున్సిపాలిటీలో నువ్వు చేసిన రాజకీయం ఏంటి? నీకు దమ్ము ధైర్యం ఉంటే
షియా కమ్యూనిటీకి చెందిన వ్యక్తివైతే ఓపెన్ చెయ్యి, నేను అడ్డం పడలేదు, ఆయన ఫైల్ మూవ్ చేయలేదు చెప్పు. నీ దగ్గర అది లేదు, రాజకీయం చేసావు, పలుకుబడి ఉపయోగించావు, ఆ ఫైల్ని అడ్డంకున్నావు. రేపు నువ్వైనా నేనైనా అక్కడికే పోవాలి, అదోటి గుర్తుంచుకో. ఆ తర్వాత పెద్ద అట్టహాసం చేసావు, ఓ 25 లక్షల రూపాయలు బెహెస్తే జహరాకి ఇమామే జమానా మస్జిద్కి తెచ్చానని చెప్పి. 25 లక్షల రూపాయలు తెచ్చినోడివి ఎక్కడ ఖర్చు పెట్టావు? ఎవడి జేబులోకి వెళ్ళింది? 4,90,000 రూపాయలతో నువ్వు ఆ మిగిలిన గోడ కట్టి సున్నాలు పూసావు. ఎందుకు? 5 లక్షలు దాటితే మున్సిపాలిటీలో ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. మళ్ళీ నీకు ఆ ధైర్యం లేదు. మరి 20,10,000 రూపాయలు ఎటుపోయినాయి? ఈ షియా సమాజం ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఒక కమ్యూనిటీ హాల్ డెవలప్ అవ్వాలన్నా, ఒక మసీద్ డెవలప్ అవ్వాలన్నా, ఖబరస్థాన్ డెవలప్ అవ్వాలన్నా మన నిధులు, మన జేబులో డబ్బులు లేనప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహాయం తీసుకోవటంలో మనం ఎందుకు వెనకపడాలి? ఆ అభివృద్ధికి ఎవరు ఆటంకాలు? కేవలం స్వార్థపూరితమైన రాజకీయాలకి, నన్ను ప్రోటోకాల్కి పిలవలేదు అనే ఒక్క సాకుతో కనుక నువ్వు అడ్డం పడి ఉంటే రేపు పైకి వెళ్ళినాక నువ్వు సమాధానం చెప్పాలి. పోనీ ఆ అభివృద్ధి నువ్వు తీసుకొచ్చావా ఆ బెహెస్తే జహరా ఆ ఖబరస్థానికి? దమ్ము ధైర్యం ఉండి చెప్పు. నీ దగ్గర లేదు, లోపల మట్టి తోలలేదు. 4,90,000 రూపాయలు ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత నాకు లేక కాదు. వెళ్ళి షియా కమ్యూనిటీని అడుగు. నీ కళ్ళకి గంతలు కట్టుకుని ఉంటే నువ్వు కళ్ళకి గంతలు తీ. అదే కోవిడ్ పీరియడ్లో కూర్చుని నేను జూలేకాస్తానా కాంపౌండ్ వాల్ కట్టించాను. ఒర్రేగూడెం ఆస్థానాకి ప్లాస్టరింగ్ చేయించాను. మస్జిద్ ఇమామే జమానాకి, ఆ తర్వాత ముసాఫిర్ ఖానాకి రెనోవేట్ చేయడానికి, అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించడానికి ఎవరు డబ్బులు ఖర్చు పెట్టారు? నువ్వా నేనా? మా 30 సంవత్సరాల నిస్వార్థమైనటువంటి కమ్యూనిటీ సర్వీస్ని నువ్వు ఏ రకంగా నువ్వు ఊహించుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చెప్తున్నాను, నేను ఏదైనా చెప్పి చేస్తాను. నీకు కౌంట్ డౌన్ ప్రారంభమైపోయింది, గుర్తుపెట్టుకో. పగలు కక్షలు ప్రతీకారాలు కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది కమ్యూనిటీ డెవలప్మెంట్. నా సమాజం అభివృద్ధికి రావాలి. ఆ రోజు బాలశౌరి గారితో నేను కూర్చుని డిస్కస్ చేశాను. అయ్యా, మీరు ఈ షాదీఖానా దీంతో పాటు ఒక 50 మందికి లోను, ముద్రా యోజన కింద లోన్ ఇస్తే కనీసం 2 లక్షలైనా శాంక్షన్ చేయండి. చదువుకున్న వాళ్ళు, చేతి వృత్తి వాళ్ళు, పనిముట్లతో పని చేసుకునే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారంటే నేను చేయిస్తానండి బ్యాంక్తో మాట్లాడి అన్నాడు. వీటన్నిటినీ నువ్వు ఆపేసి రాజకీయం చేసి నీ యొక్క నువ్వు మళ్ళీ ఆ వీడియోలో నీ కార్యకర్తలతో నువ్వు విచారిస్తావంట, డెసిషన్స్ తీసుకుంటావంట. అబ్బో, చాలా దూరం వెళ్ళిపోయావు. ఏం డెసిషన్ తీసుకున్నావు? బంగారం లాంటి బాలశౌరి గారిని పార్టీలో నుంచి బయటికి పంపించేశారు. ఒక మాట చెప్పు, ఆయన 7 నియోజకవర్గాల్లో ఆయన నిధులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతంత వాడుకున్నారో నీకు దమ్ము ధైర్యం ఉండి చెప్పు. ఎక్సెప్ట్ మచిలీపట్నం. ఈ మచిలీపట్నానికి ₹1 కూడా ఎంపీ గారి నిధులు వినియోగం తెచ్చుకున్నారా? మరి ఏం చూసిరా బాబు ఇదంతా? మీరు చేయరు, చేయటానికి వచ్చిన వాళ్ళని అడ్డుకుంటారు. మళ్ళీ మాకు ఇవ్వండి ఓటు అని చెప్పి మీరు ప్రజల మధ్యకి ఎట్లా వెళ్తున్నారు అంటున్నాను.
ఎస్పెషల్లీ నేను షియా కమ్యూనిటీని అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళని అరికట్టకపోతే రాబోయే కాలంలో ఈ సమాజం అధోగతి పాలవుతుంది. ఎవరైతే 4 పట్టాలు తీసుకున్నారో, ఎవరికైతే పట్టాలు వెళ్ళాలో వాళ్ళకు కూడా పట్టాలు వెళ్ళలేదు. ఈ రాజకీయం నీది ఎవడికి తెలియదు చెప్పు? ఇనుగుదూరులో ఈ షియా కమ్యూనిటీలో వాళ్ళకి తెలియదా నువ్వు చేసే లుచ్చా రాజకీయం ఏంటనేది? నిజంగా అర్హులైన వాళ్ళకి పట్టాలు వెళ్ళినాయా? లేదు. ఒక్కొక్క ఇంట్లో 4 పట్టాలు ఇచ్చావు. ఆ 4 నీ వెనకాల ఉన్నారు, నీ బంధుమిత్రులు నీ వెనకాల ఉన్నారు. నేను ఒక్కడే వస్తాను, నువ్వు 100 మందితో రా, నా దగ్గర సత్తా ఉంది, డిబేట్ పెడదాం, ఛాలెంజ్. ఇంకోటి మాట్లాడుతున్నావు నువ్వు, ఎవడున్నాడు ఆడ వెనకాల అని చెప్పి. ఎవడు ఎందుకు ఉండాలిరా బాబు నా వెనకాల? రాష్ట్ర వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. సింగిల్ చేత్తో ఆపాను హైకోర్టుకి వెళ్ళి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాను. రాష్ట్ర వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకుండా ఆపాను. ఎందుకంటే దాంట్లో జరిగినన్ని అవకతవకలు. నువ్వు నీ నాయకుడేదో నాకేదో వక్ఫ్ బోర్డు మెంబర్లు ఇచ్చేశారు. ప్రమాణం చేయండి, మీరు ఇప్పించారు నాకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు మెంబర్ అని చెప్పి. నువ్వు నాకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు మెంబరు నీ నాయకుడు ఇప్పించుంటే, సూటిగా ఒకటి అడుగుతున్నాను, జిల్లా వక్ఫ్ కమిటీ మెంబరు, జిల్లా వక్ఫ్ కమిటీ వేసుకోలేనటి పరిస్థితుల్లో ఈ కృష్ణా జిల్లా 2 మినిస్టర్లు ఉన్నారు. అటు గుడివాడలో నానిగారు, ఇటు పక్కన బందర్లో ఈ నానిగారు. ఈ ముస్లిం సమాజానికి వీళ్ళిద్దరికీ చిత్తశుద్ధి ఉంటే, జిల్లా వ్యాప్తంగా నా పరిధిలో నేను ఉన్నప్పుడు 95% జిల్లా వక్ఫ్ కమిటీలు వేయడం జరిగింది. పక్కనే ఎన్టీఆర్ జిల్లాలో కూడా వక్ఫ్ కమిటీ వేసాం. మరి ఈ కృష్ణా జిల్లాకి వక్ఫ్ కమిటీ ఎందుకు లేదురా బాబు చెప్పు? ముస్లింలకి ఏదో చేసేసామంటున్నారు కదా. రెండోది, నీకు ఒకటే అడుగుతున్నాను, సరే నా అర్హత ఏంటో, నా విద్యా అర్హత ఏంటో, నేనేంటో నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రతి అడుగు కుటిలం, కుతంత్రం, రాజకీయం. నువ్వు నిజంగా నిస్వార్థ సేవకుడైతే ఆ రోజు ఖబరస్థానికి అడ్డం పడేవాడివి కాదు. ఎవరి దగ్గర అయితే నువ్వు వెళ్తున్నావో, పొద్దున్న లేచి సాయంత్రం దాకా ప్రచారానికి వెళ్తున్నావు, వాళ్ళతో ఉంటున్నావు, వాళ్ళని ఒక్కసారి నిగ్గు తేల్చిపోయావా? సార్ మన కమ్యూనిటీకి షాదీఖానా అన్నాం, బెహెస్తే జహరా ఖబరస్థాన్ అన్నాం, మనం ఇది చేయలేదు, ఏంటి సార్ ఇది? రేపు నేను కమ్యూనిటీలో తిరగాల వద్దా అని చెప్పి అడగలేదా? కమ్యూనిటీలో నిన్ను ఎవరు ఇది క్వశ్చన్ చేయట్లేదా? చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్తున్నాను. కనీసం నీలో ఉన్నటువంటి అంతరాత్మ మదన చేయట్లేదా? రాత్రి పడుకున్నప్పుడు నేను ఒక పదవి ఆశించి వచ్చాను, నాకేం పదవులు వద్దురా బాబు, నా వృత్తి నాకు చాలు. నేను నీకు మళ్ళీ రాజకీయాలు చేసి మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకుని బ్రతికేంత స్థాయికి దిగారలేదు. జేబుల్లోంచి డబ్బు ఖర్చు పెట్టి ఇమామే జమానా మస్జిద్ షియా కమ్యూనిటీలో నిలదీసి అడుగుదాం. నువ్వు చేసావా, నేను చేసావా అడుగుదాం. నీ కుటుంబ నేపథ్యం ఏంటో, నా కుటుంబ నేపథ్యం ఏంటో తేల్చుకుందాం. ఉందా నీకు ఆ అర్హత? నువ్వు రాజకీయాలు మాట్లాడతావు. నువ్వు రాజకీయ నాయకుడిరా బాబు. నువ్వు రాజకీయాలు చేయడానికే పుట్టావు. కాబట్టి అర్హత ఎరిచి నీ యొక్క కంట్రోల్లో నువ్వు ఉండి మాట్లాడితే చాలా శ్రేయస్కరం. ఏమి నీహో, నువ్వు ఎప్పుడైతే నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు, వార్డులోకి వస్తున్నప్పుడు అని అన్నావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిపోయింది. కౌంట్ డౌన్ మొదలెట్టుకో అస్గర్, చెప్తున్నాను. ఇప్పుడు దాకా నేను ఉపేక్షించాను. ఎక్కడో చోట నీలో మార్పు వస్తుంది, రియలైజ్ అవుతావు.
కమ్యూనిటీకి డెవలప్మెంట్కి అడ్డపడవు అనుకున్నాను. కానీ నువ్వు అడుగడుగున రాజకీయాలు చేస్తూ కమ్యూనిటీని నాశనం చేయడానికే నువ్వు కంకణం కట్టుకున్నావు. చూస్తూ ఊరుకొని నేను ఊపిరి ఉన్నంత వరకు నీకు నేనే సవాల్ చేస్తున్నాను, ఇంకెవరికీ కాదు. ఖబర్దార్, నీ కంట్రోల్లో నువ్వు ఉండి కార్పొరేటర్ చేసుకుంటావో మేయర్ చేసుకుంటావో చేసుకో, జాతికి కమ్యూనిటీకి నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదు. జాగ్రత్తగా ఉండు. దయచేసి ముస్లిం సమాజం, మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఒక కార్పొరేటర్ ఆగత్యాలని మీరు గమనించాలని చెప్పి కోరుతూ, అతి ముఖ్యంగా షియా కమ్యూనిటీకి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, అభివృద్ధిని ఆకాంక్షించండి. అభివృద్ధి ఎటువైపు వెళ్తుంది, ఎవరు తీసుకువెళ్తారనేది ఆలోచించండి, ఓటు వేయండి. అంతేగాని పథకాలు రద్దు చేసినటువంటి నాయకులకి పార్టీలకి ఓట్లు వేయమని చెప్పి అడగడానికి ఎవరికినైనా నోరు ఎలా వస్తుంది అంటున్నాను. ఏమేం పథకాలు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? దుల్హన్ స్కీమ్ రద్దయింది, దుకాన్ మకాన్, మైనార్టీ స్కాలర్షిప్స్, రోషన్ స్కీమ్, ఆ తర్వాత రంజాన్ తోఫా, రంజాన్లో మసీదులకి రిపేర్ నిమిత్తం ఇచ్చే డబ్బులు. బాబు గారు 4% రిజర్వేషన్ గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు, నీ పార్టీ మాట్లాడుతుంది. ఏంటా బాబు గారు 4% రిజర్వేషన్? అసలు రిజర్వేషన్ గురించి ఎవరైనా మాట్లాడటానికి అర్హత ఉండాలి కదా అంటున్నాను. ఒక ప్లేడరో లేకపోతే ఒక నాయకుడో మాట్లాడితే నేను అండర్స్టాండ్ చేసుకోగలను. సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసు ఓడిపోయి ముస్లిమ్స్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుని స్పెషల్ అప్పీలు స్టే తెచ్చుకుని 4% రిజర్వేషన్ అమలు చేసుకుంటున్నాం. అలాంటి రిజర్వేషన్ బాబు గారు ఎత్తేస్తారు. ఇంకా మీకు ఏమీ సబ్జెక్ట్ దొరకలా, ఏదో రకంగా రాయి విసిరాలి. బాబు గారు మసీదులు పడగొట్టేస్తాడు, బీజేపీతో పొత్తుంది కాబట్టి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను విజయవాడ మస్జిద్ హుసైన్ 2001-2003 తెలుగుదేశం గవర్నమెంట్ ఎంపీ గారు గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో ఆయన నిధులు ఇచ్చితే 6 లక్షల రూపాయలు ప్లస్ 2.5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ద్వారా నిధులు ఇప్పిస్తే మొత్తం 8.5 లక్షలు పెట్టి విజయవాడలో ఏకైక షియా కమ్యూనిటీ మసీదు నేను కట్టాను. నేను దానికి నిదర్శనం. అలాంటిది బాబు గారు 2004 వరకు ఎన్ని మసీదులు కట్టించాడు, ఎన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టించాడు, ఎన్ని షాదీఖానాలు కట్టించాడు, ఎన్ని ఉర్దూ ఘర్లు కట్టించాడు. ముస్లింలకి అండా దండ 2004 వరకు ప్రభుత్వం ఉంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారిది. 2019 నుంచి 2024 వైఎస్ఆర్ బిడ్డ అనుకుని అదేం పనులు ఈయన కూడా మహానుభావుడు చేస్తాడనుకుంటే ఈయన 19 నుంచి 24 వరకు ఉన్నాయి కూడా పీకేసి ముస్లిమ్స్కి గుండు కొట్టి దుల్హన్ స్కీమ్ పోయింది, అన్ని స్కీములు పోయాయి. ఈ పోయిన తర్వాత మీకు అమ్మబడి వేస్తున్నాను, నాన్నబుడ్డి ఇస్తున్నాను. ఏమిటయ్యా ఇది? అసలు మైనారిటీ బడ్జెట్ అనేది ఒకటి ఉండేది తెలుసా నీకు? నీకు అంత పరిజ్ఞానం లేదు. తెలుసుకో, పరిజ్ఞానం నాలెడ్జ్ని పెంచుకో. మైనారిటీ బడ్జెట్ అనేది రాష్ట్రంలో ఉంటుంది. ఆ మైనారిటీ బడ్జెట్ అనేది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మైనారిటీలకే ఉపయోగించాలి తప్పిస్తే వేరే వాళ్ళకు ఉపయోగించడానికి వీల్లేదు. అలాంటిది మైనారిటీ బడ్జెట్ ఇవాళ శూన్యం. ఎందుకురా బాబు ఈ రాజకీయాలు? చేసుకో, కానీ మాలాంటి వాళ్ళకి జోలికి రామాక పుట్టు పునాదం అంతా తీస్తాను, జాగ్రత్త చెప్తూ మళ్ళీ ముస్లింలకి ముఖ్యంగా షియా కమ్యూనిటీకి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి విజ్ఞతతో ఓటేయండి. మన వెనకాల ఎవరు అండగా నిలుపుతారు, మనకు ముందుండి ఎవరు అభివృద్ధిని నడిపిస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, పిల్లలు చదువుకుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు,
పని లేదు, పని చేసుకోవడానికి బ్రతకడానికి కార్మికులకి పని లేదు. ఇలాంటి ఎలాంటి రాష్ట్రాన్ని ఎలాంటి దిగజార్చి చేసి ఇంకా మేము ఏదో చేస్తాం, మళ్ళొకసారి మాకు అవకాశం. కాబట్టి ప్రజలు విజ్ఞతతో రాబోయే ఎలక్షన్స్కి 2024 మే 13 జరిగే ఎలక్షన్స్కి విజ్ఞతతో ఓటేసి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వాళ్ళ చేత పని చేయించే బాధ్యత మాది. నేను తీసుకుంటున్నాను బాధ్యత. మీకు ఏం కావాలన్నా షియా కమ్యూనిటీకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని తెలియజేస్తూ మీ ద్వారా ఈ సందేశాన్ని పంపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం. జై హింద్.